హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నా ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము హోమ్ అయితే కట్టిస్తున్నాం, హౌస్ కొత్త ఇంట్లో. దానికి గుణాలు అయితే వేసాము. మొత్తం దాని గురించి బాగా క్లారిటీగా మాట్లాడుకున్నాం. బీమ్ వేసి రెండు కాంక్రీట్ వేసి పెట్టాము. చూసారు కదా కుక్క కూడా ఎంత హ్యాపీగా ఉందో. ఇంట్లో కట్టిస్తామంటే ఎవరికైనా హ్యాపీగా. పెద్దగా అయితే కాదు, చిన్నదే, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, రెస్ట్ రూమ్ పెట్టిస్తున్నాను. సింపుల్ హౌస్ అన్నమాట. అక్కడంతా మా అమ్మ మా నాన్న అంతా వర్క్ అంతా ఉన్నంతా వేసేస్తున్నారు. గుణాలు కొద్దిగా ఉంటే ఇప్పుడు ఇక మొత్తం అంతా గుణాలు మొన్నంతా మూసేస్తే ఇక బేల్దారులు వచ్చేసి ఇక గోడ అనేది కట్టేస్తారు అనమాట. ఇప్పుడు వాళ్ళు వస్తారు సేఫ్టీ, అందుకని అదంతా రెడీ చేసేస్తున్నాం. ఇక సామాన్లు కూడా పెట్టిపోయినారు వాళ్ళు అక్కడ అన్ని. చూడండి, బ్యాక్ సైడ్ అన్ని సామాన్లన్నీ పెట్టిపోయినారు. ఇక వాళ్ళు వచ్చి వర్క్ చేయడమే ఆలస్యం. ఇక చిన్నగా కొద్దిగా అంతా రెడీ అయిపోతుంది ఒక 1 month లో. మనం లోపలికి వెళ్ళి చూద్దాము, అక్కడ చూపిస్తాను మొత్తం అంతా. బెడ్రూమ్ అంటే చిన్నదే, పెద్దది అయితే కాదు. చూస్తాను రండి ఒకసారి. ఓకేనండి, బ్యాక్ కెమెరా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ ఫ్రంట్ ఉండేది. ఇది హాల్ ఇట్లా కొద్దిగా పోతే ఆ పక్క చిన్న బాక్స్. ఇప్పుడు మా నాన్న క్లీన్ చేస్తాను. అది వచ్చేసి కిచెన్ రూమ్. ఇక్కడ వచ్చేసి ఇది రెస్ట్ రూమ్ అనమాట. హైట్ వచ్చేసి దీని హైట్ వచ్చేస్తుంది, సేమ్ హైట్ వచ్చేస్తుంది ఈ రూమ్ అని. ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ హైట్ వచ్చేస్తుంది పైకి. సేమ్ అక్కడ నుంచి లెవెల్ ఇక్కడ వరకు ఒకటే లెవెల్ వచ్చేస్తుంది హౌస్ మొత్తము. చూసారు కదా, ఇది రూమ్. ఇంకా ఇది రెడీ అయిపోద్ది మనకి కనిపిస్తుంది. దీని ఇంత మొత్తం రూమ్ది ఇల్లు రెడీ అయిపోద్ది కనపడుతుంది కదా మనకి. అదే ఇది. ఇంకా చెప్పాలంటే ఇంకా పైన స్టెప్స్ కూడా వస్తాయి పైకి ఎక్కడానికి. అది కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాను, ప్లానింగ్ కూడా పైకి. ఇదేమి సింపుల్గా కట్టిస్తున్నాను. ఓవర్గా లేదు, సింపుల్గా అంటే బెస్ట్ కదా, ఖర్చు తగ్గుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళిపోతాను. ఇది ఇక్కడ అయిపోతేనే మరి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఈ మధ్యన ట్యాప్ పడుతుంది. ఇది రెడీ అయించి ఇది ఇక్కడ చేస్తారు మళ్ళీ వర్ష ఈ మధ్యనే పడుతుంది. అంటే సేమ్ అది రూమ్ వచ్చేసి అది కూడా అంతా రెడీ అయ్యేది. హాల్, ఒక కిచెన్, ఒక రెస్ట్ రూమ్ అనమాట. రెస్ట్ రూమ్ అంటే ఏం లేదు, ఏదో సోఫా సెట్ వేసుకుని ఫ్రీగా బయటికి వెళ్ళేసి కొద్దిగా అల్పైనా ఫ్రీగా రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ చేసుకున్నాను కదా. మన దగ్గర అంటే ఎక్కువ ఇది కాదు, ఊర్లేదు వెళ్ళలేదబ్బా. ఇక్కడ చిన్న ప్లేసే కాబట్టి అందుకని ఒక చిన్న హాల్ మాదిరి రెడీ చేయించుకున్నామని అలా ప్లాన్ ఎలా ఉందో తెలియదు. కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఓకే అన్నారు చెప్తుంటే, సో దాని ప్రకారం నేను ప్లానింగ్ చేసుకొని చేస్తాను. అనే ఉంది, తక్కువ కదా ప్లేస్, చిన్నదే, ఎక్కువగా. ఎందుకని ఇంకా మనకి గోడలు లేచకూడదు, ఇల్లు అంత బాగా కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గుణాలు ఇచ్చినాము. ఇక్కడ వరకు జరిగే కొద్ది చూపిస్తాను. ఈ రూమ్ వేస్తున్నామంటే ఇది ఎన్నో రోజుల నుంచి మేము డ్రీమ్ అనమాట. ఇంత చిన్నది డ్రీమ్ ఏంటబ్బా అని చాలా మనం అనుకోవచ్చు, కానీ మన అట్లా వాళ్ళకు ఒక పెద్ద విషయమే అనమాట. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఎప్పటి నుంచో అనుకున్నాము చేయాలని ఫ్యామిలీ అంతా. ఇప్పుడు నెరవేరుదాము. చూడండి, ఇది వచ్చేసి కిచెన్ పెట్టుకున్నాము, ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ పెట్టుకున్నాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీగా హాల్కి రెడీ చేసుకున్నామండి. హాల్కి సరిపోద్దని అనుకున్నాము. ఇంకా మొత్తం అంతా మనకు బిల్డింగ్ రెడీ అయితే దీని రూపురేఖలన్నీ కనపడతాయి. ఇక్కడున్న ఈ రూమ్ నుంచి ఈ ప్లేస్ అంతా కట్టించేస్తే సుమారు చాలా పెద్ద రూమ్ అయిపోతుంది. ఇది అది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పైన వచ్చేసి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు పైన అంత ఒకటే లెవెల్ అనమాట. అంటే ఇప్పటికి చాలా పెద్దగా ఉంటుంది. పైన ఒక పెళ్లి కూడా చేసుకోవచ్చు స్టేజ్ మాట, అంత పెద్దగా ఉంటుంది పైన అంతా. ఇప్పుడు నా బేల్దారులు వచ్చేస్తారు ఇంక ఇప్పుడు. అందుకనే ఇంకా ముందునే వీడియో తీసి పెడతాను. రేపు పొద్దున చూడడానికి కూడా ఉండదు మనకు. అంటే మనం చేస్తున్నది మన ఇంటి దగ్గర ఏమేమి వరకు అయింది, ఫ్యూచర్లో మన పిల్లలకి గుర్తుగా ఉంటుంది వీడియో. ఆ గుర్తు కోసమనే చాలా వీడియోస్ అన్ని ఇలా తీస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ చూసారా, అది వాళ్ళకి రేపు పొద్దున గుర్తుండదు. మా ఇంటి దగ్గర ఇలా మేము అప్పుడు చేసాం కదా అని చిన్న వరకు జ్ఞాపకం మాట. అలా ఇప్పుడు దాని గురించి వదిలేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ సామాన్లన్నీ పెట్టేస్తారు. వాళ్ళు వచ్చేస్తారు,
వాళ్ళు ఈరోజు వచ్చి వర్క్ చేద్దామని ఉన్నారు. అందుకనే ఇక్కడే వాళ్ళు సామాన్లు నిన్నే ఈవినింగే పెట్టేసి వెళ్ళారు బేదర్లో. చూడండి ఇవే వాళ్ళవి, ఇంకా తెచ్చుకుంటారు ఇప్పుడు వచ్చేటప్పుడు. ఇంకా కొద్దిగా పెట్టిపోయినారు. అక్కడ వాటర్ అని పెట్టాం కదా, వీటన్నీ వాళ్ళకే. వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసుకుని వర్క్ చేసుకోవడానికి వాటర్ ఉండాలి కదా, ఆ వాటర్ అన్నీ పెట్టేసాం, అందులో నింపేసి మొత్తము. ఇక వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవడమే. చూడండి ఇక ఇంటి బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒకటే మొత్తం అంతా. సో ఇక్కడ కనపడదు, ఇక్కడ కనపడదు. చూడండి లాస్ట్ వరకు ఒకటే లైనే ఉన్నాయి ఇండ్లు. చూసారు కదా, చాలా మాత్రం మనకు మన దగ్గరగా ఉన్న స్థాయిలోనే మనం చూసుకోవాలి. ఎక్కువ ఓవర్గా అయితే పోదు, మనం పెట్టే కొద్దీ పోతూనే ఉంటుంది బడ్జెట్. సో బడ్జెట్ మనతో ఉన్న దాంట్లో చూసుకోవాలి, లేని దాని అంత పోకూడదు, ఉన్న దాంట్లో చేసి చూసుకోవాలి. బడ్జెట్లో పెట్టడం అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి చూసి చేసుకోవాలి. ఏదైనా కానీ ఎవరో ఏదో పొగుడుతారు చేస్తారు అనుకొని మనం డబ్బు వృధా చేసుకోకూడదు, సరేనా? అందరికీ తెలిసిన విషయమే, చెప్పాలనిపిస్తే చెప్తాను అంతే. నెక్స్ట్ ఇంకా గోడలు వేసాక అప్పుడు ఆ వీడియో చూపిస్తాను. ఆ గోడలు వేసేది మొత్తం అంతా ఎక్కడో రెడీ అవుతుందో అది మొత్తం చూపిస్తాను క్లియర్ కట్గా. నేను అయితే ఈ వీడియో అయితే ఇక్కడికే. ఇంకా మరి నెక్స్ట్ నేను చూపిస్తాను వీడియో మన ఇల్లు రెడీ అయిన తర్వాత ఎంతవరకు రెడీ అవుతుంది ఏమనేది మొత్తం చూపిస్తాను. చూసారు కదా మన వీడియో వచ్చేసి హౌసింగ్ గురించి, న్యూ హౌస్ కట్టిస్తాను మనం. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, ఎందుకంటే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూమ్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియో వెళ్దాం.